ఉదయం లేచిన మనము, పెందలకడనే లేచిన మనము, మోకరించి తండ్రి దగ్గర మాట్లాడగలిగితే తండ్రి సమాధానాన్నిస్తాడు. తండ్రి తగ్గింపునిస్తాడు. తండ్రి నెమ్మదినిస్తాడు. తండ్రి సంతోషాన్నిస్తాడు. తండ్రి మనకు కావాల్సినదేంటో నెమ్మదిగా పొందుకునే శక్తినిస్తాడు. అంతేగాని ఉదయం లేచినప్పటి నుంచి ఏదో ఒక రూ. 1,00,000 తెచ్చి ఇంట్లో పడేసినట్టుగా ఆడోళ్ళు పిల్లల్ని కొట్టడం. స్కూలుకెళ్ళే వరకి అరుస్తూనే ఉంటారు. తన్నులు. అంటే ఓర్పు లేదు. అందుకే రోజు మొత్తం మీకు అలాగే ఉంటది. చిరాకుగా, అల్లరల్లరిగా, గొడవలుగా. ఎందుకుంటదంటే దినములో ఫస్ట్ అవర్, ఎర్లీ మార్నింగ్ అవర్ డిస్టర్బ్ అయ్యాము. యేసుక్రీస్తుకు తెలిసింది. నేను నెమ్మదిగా రాజ్య సువార్త ప్రకటించాలి అంటే, నా మీద వచ్చిన శత్రువులను అణగదొక్కాలి అంటే, నా మీద వచ్చిన ప్రతి ఆయుధాన్ని దేవుడు నామములో తొలగించాలి అంటే, రాజ్య సువార్త నెమ్మదిగా ప్రకటింప చేయాలి అంటే, మొట్టమొదటి జామున దేవుడి దగ్గర విచారణ చేయాలి, ప్రార్థన చేయాలి. అందుకే ఈ రోజు నుంచి లేచిన తర్వాత ఎవరు చిరాగ్గా ఉండకండి.